హాయ్ వెల్కమ్ టు విశ్వాస్ స్టడీ హబ్. నేను మీ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ టాపిక్ ఏదయ్యానంటే ఇండెక్స్ అన్నట్టు. దీన్నే మనం నివేదికలు లేదా సూచికలు అంటాం. సో పోటీ పరీక్షల్లో ఇండెక్స్ సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న ఉండాల్సిందే పేపర్లో. మరి ఏదైనా ఇండెక్స్ మనం నేర్చుకోబోయే ముందు ఆ ఇండెక్స్ని విడుదల చేసే ఆర్గనైజేషన్ ఏది, ఆ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఆ ఇండెక్స్ను ఆ సంస్థ ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది, ఆ ఇండెక్స్ సంబంధించి ఆ సంస్థ రీసెంట్గా ఎన్ని దేశాల్లో మొత్తం సర్వే చేసింది, అందులో మన భారతదేశం యొక్క స్థానం ఎంత, అందులో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది, లాస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వీడియోలో మనం ఇండెక్స్ అనే టాపిక్లో భాగంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటటువంటి ఇండెక్స్ ఏదంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్. ఏదంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ 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 ఇండెక్స్ అన్నట్టు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అన్నట్టు. అది కూడా మన 2026 2026 సంవత్సరానికి. దీన్ని మన తెలుగులో అయితే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక సూచిక అంట. మరి ప్రపంచంలో మీడియా యొక్క స్వేచ్ఛ స్థాయిని కొలిచేటటువంటి ఇండెక్స్ అండి ఇది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక మీడియా స్థాయిని కొలిచేటటువంటి సూచిక ఇది. మరి దీన్ని విడుదల చేసే ఆర్గనైజేషన్ ఏదయ్యానంటే, విడుదల చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అండి. విడుదల చేసే ఆర్గనైజేషన్, విడుదల చేసే సంస్థ ఏదంటే రిపోర్టర్స్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఆర్గనైజేషన్ విడుదల చేస్తుంది. ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది? 2002 నుంచి విడుదల చేస్తుంది ఈ ఇండెక్స్ని. ఈ రిపోర్ట్స్ వితౌట్స్ బోర్డర్స్ అనే సంస్థని 1985లో ఏర్పాటు చేశారు. ఆ 1985లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. ప్యారిస్లో ఉంది. మరి రీసెంట్గా ఈ సంస్థ 180 దేశాల్లో సర్వే చేసింది. 180 దేశాల్లో సర్వే చేస్తే అందులో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే నార్వే అండి. నార్వే. సెకండ్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే నెదర్లాండ్ అండి. నెదర్లాండ్స్. ఆ థర్డ్ ప్లేస్లో నిలిచిన దేశం ఏదంటే ఎస్టోనియా. ఎస్టోనియా దేశం థర్డ్ ప్లేస్లో నిలిచింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ ఇది. ఫస్ట్ ప్లేస్లో నార్వే, సెకండ్ ప్లేస్లో నెదర్లాండ్, థర్డ్ ప్లేస్లో ఎస్టోనియా దేశం నిలిచింది. మరి లాస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది? లాస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం అంటే 180వ స్థానంలో నిలిచిన దేశం ఏదంటే ఎరిత్రియా అనే దేశం 180వ స్థానంలో నిలిచింది. ఎరిత్రియా. మరి మన ఇండియా ప్లేస్ ఎంత? 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన ఇండియా యొక్క ప్లేస్ ఎంత అయ్యానంటే ఇండియా యొక్క ప్లేస్ ఎంత అంటే 157వ స్థానం నిలిచింది. 157. 2026లో 157 ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడండి? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం అంటాం కదా. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం? మే 3 జరుపుకుంటాం. అదే నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే అయితే మనం నవంబర్ 16 జరుపుకుంటాం. క్లియర్? సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ
సూచిక. ఆ విడుదల చేసే ఆర్గనైజేషన్ ఏది, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి ఈ యొక్క ఇండెక్స్ విడుదల చేస్తుంది, రీసెంట్గా ఎన్ని దేశాల్లో సర్వే చేశారు, అయితే అందులో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది, లాస్ట్ ప్లేస్లో నిలిచిన దేశం ఏది, మన ఇండియా యొక్క ప్లేస్ ఎంత. సో ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా